చాలా మంది బెగ్గర్స్ అంతా బయట తిరుగుతున్నారు, కానీ అనేక మంది వారికి దానం చేస్తుంటారు. చేయండి, కానీ ఈ దానము ధనంతో చేయకూడదు. ఎందుకోసం నేను చెప్తున్నాను, ఆ ధనం వారికి చేతికి చిక్కిన వారికి గర్వం అధికమవుతుంది. తల్లిదండ్రులు కూడా దూరం చేసుకుంటాడు, ఏదో ఒక డ్రింక్ పోతాడు, డ్రింక్ తాగేసేస్తాడు, జీవితాన్ని గడుపుకుంటాడు. కాబట్టి నీవు ఇచ్చినటువంటి ధనం ఏమై చేస్తున్నాడు, అంత అపవిత్రం చేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదట ప్రశ్నించు, నీకేం కావాలి? గుడ్డలు కావాలి, గుడ్డలు ఇచ్చేసేయి. నాకు ఆకలి ఉండాలి, అన్నం పెట్టాలి అంటారు. ఇంకా ఆకలి అన్నం పెట్టు వద్దను. ఏది అవసరమో దాన్ని తీర్చాలి. కనుక అధికమైనటువంటి దాన్ని మనం తీర్చుకుంటూ పోతే చాలా ప్రమాదమే వస్తుంది. యముడు గారు ఒక పాపి మెళ్ళలో పాశం వేసుకుని ఈడ్చుపోతున్నట్టండి. యముడు గారు ఈడ్చుపోతుంటే వాడు బాధ పడలేక దారిలో, యముడు గారు నన్ను ఈడ్చుపోతున్నారు, బాగానే ఉంది కానీ ఒక్క నిమిషం ఆగండి అన్నాడండి. ఎవరు? పాపి యముడిని ప్రార్థించారు. ఇంతవరకు హిస్టరీలో ఎంతమందినో తీసుకుపోయినాడు కానీ ఇట్లా అడిగిన వాడు ఎవడు లేడండి. ఇది అంచేత యముడు గారికి ఆశ్చర్యం కలిగి, ఏమిటి వీడు ఆపమంటున్నాడు, ఏమిటి కారణం, ఎందుకు ఆపాలయ్యా అన్నాడండి. ఏం లేదండి, కొంచెం వెనక్కి తిరిగి చూడాలి అంతేనండి అన్నాడు. ఇది ఆయనకి ఇంకా ఆశ్చర్యం వేసింది, ఏమిటి వెనక్కి ఎందుకు తిరగాలని చెప్పి. సరే యముడు గారు ఆపారు, వీడు వెనక్కి తిరిగాడు. మళ్ళా యముడు గారు ఈడ్చుపోండి అన్నాడు. ఎందుకు వెనక్కి తిరిగావు అని అడిగాడు యముడు. ఏం లేదండి, నా జీవితంలో చాలా మందిని పోషించాను, ఒక్కడైనా సహాయానికి వస్తున్నాడు ఏమో చూచాను అన్నాడు. ఎవడొస్తాడు చెప్పండి ఆ టైంలో. కనుక వెంట వచ్చేది ఏంటంటే మన పుణ్యకర్మ, మన శుభకర్మ, మన పరోపకార కర్మ, మన దైవ భక్తి. చూడండి, ఇది కాపాడుతుందండి ఇది అంత్యకాలంలో ఎప్పుడైనా. కనుక జీవిత కాలంలో దాన్ని ఆర్జించాలా లేదా? కోటీశ్వరునికైనా కూడు గుడ్డయే కాని మెరుగు బంగారము మెంగబోడు. కాలమే కాకున్నా కర్రయే పామగును, ఇది వచ్చిన మట్టి కనకమగును. పండితుడు ఒక చోట పశువైపోవును, కుండు ఒక చోట మునిగమారు. వద్దురా బాబు ఈ ఆశలు పిచ్చిగాను, సాయి వద్ద చేరి జీవితం అనుభవించరు. జీవితమే నాటకం, మనందరం నటీనటులం. కెరటాలు వచ్చి పోతుంటాయి, సముద్రం అలాగే ఉంటుంది. వేషధారులు మారుతూ ఉంటారు, నాటకం జరుగుతూనే ఉంటుంది.